ఆపరేషన్ సింధూర్ పూర్తయి కీలక ప్రాంతాలు చిత్తయ్యాక మన బ్రహ్మోస్ ఆకాశ్ తీర్ బాణాలతో మరికొన్ని దశాబ్దాల దాకా కోలుకోలేని పరిస్థితి నెలకొన్నాక అక్కడి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రజలతో సంబరాలు ప్రారంభించింది. జనం జెండాలు పట్టుకొని ఎలా గెలిచామో ఎందుకు గెలిచామో తెలియకపోయినా వీధుల్లో ఊరేగింపులు చేశారు, స్వీట్లు పంచుకున్నారు. ఒక్కటంటే ఒక్కడైనా సాక్ష్యం చూపించకుండా తామే విజయం సాధించామని తమ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ కొండలను పిండి చేయడం, ఫీల్డ్ మార్షల్ లెవెల్ కు ప్రమోషన్ కూడా ఇచ్చేసిన ప్రధాని షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రజలతో ఎందుకో తెలియకుండా శభాష్ అనిపించుకున్నారు. ఈ ఉల్టా ప్రోపగండా చూసి నవ్వుకున్న భారత్ తన పార్లమెంటు సభ్యులతో పలు దేశాలను సందర్శించి అసలేం జరిగిందో ఎలా జరిగిందో వ్యక్తిగతంగా వివరించేందుకు ఉపక్రమించారు. ఇది చూసిన పాకిస్తాన్ పొడిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా తను కూడా అదే పని చేసేందుకు విదేశీ పర్యటనలు మొదలుపెట్టింది. ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ మునీర్ తమ మంది మాదిగలను వెంట పెట్టుకొని మొదట టర్కీ, ఆ తరువాత ఇరాన్ చేరుకున్నారు. ఒకవైపు ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదని ప్రధాని మోదీ గర్జిస్తూ ఉండగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యారు. పాక్ ప్రధాని వెంట పాక్ సైన్య అధ్యక్షుడు అసీం మునీర్ సైతం ఉన్నారు. ఈ సందర్భంగా భారత్తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. గత ఏడాది పరస్పరం వైమానిక దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు పరిష్కారానికి పావులు కదుపుతూ ఉన్నాయి. ఈ క్రమంలో కశ్మీర్ అంశం, భారత్తో జల వివాదం గురించి షహబాజ్ ప్రస్తావించారు. దీనికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ స్పందిస్తూ భారత్తో విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కుండబద్దలు కొట్టారు. దీంతో షరీఫ్ మొహం చిన్నపోయింది. పక్కాగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పోయి ఇండియాతో మాట్లాడుకోండి, మా దగ్గరకు ఎందుకు వచ్చారన్నట్టుగానే కశ్మీర్ పై పాక్ ప్రధానికి ఇరాన్ సుప్రీం హితవు పలికారు. ఎందుకంటే భారత్ ఎప్పుడూ ఇరాన్తో శత్రుత్వానికి పోలేదు. పైగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నిలకడగా ఉన్నాయి. వాటిని చెడగొట్టుకోవాలని ఆయన మాత్రం ఎందుకు అనుకుంటారు? అందుకే ప్రధానితో అవి ఇవి మాట్లాడి తను చెప్పాలనుకున్న రెండు మాటలు స్పష్టంగా చెప్పారు. పనిలో పనిగా పశ్చిమ దేశాల ఒత్తిడికి తలగ్గకుండా ఇజ్రాయెల్ను పాకిస్తాన్ వ్యతిరేకించడంపై ఖమేనీ ప్రశంసలు కూడా కురిపించారు. ఇస్లామిక్ దేశాలపై ఒత్తిళ్లను లెక్క చేయకుండా నిజమైన పాలస్తీనా మద్దతుదారుడుగా పాకిస్తాన్ నిలిచింది అని ఆయన పాకిస్తాన్ ఆకాశానికి ఎత్తేశారు. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి వివరించారు షరీఫ్. కాశ్మీర్ సమస్య, సింధు జలాల వివాదంపై చర్చలకు సిద్ధమని షహబాజ్ ప్రకటించారు. దీర్ఘకాలికంగా భారత్తో కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధం. కాశ్మీర్ సహా ఉగ్రవాదంపై పోరు, నీటి వివాదాలు, వాణిజ్యం అన్నింటిపై సామరస్యంగా చర్చించడానికి పాక్ సిద్ధంగా ఉంది. ఒకవేళ భారత్ అందుకు సమ్మతిస్తే శాంతిని మేము ఎంత బలంగా కోరుకుంటున్నామో తెలియజేస్తామని సుప్రీం లీడర్ ఖమేనీతో షహబాజ్ అన్నారు. దీనికి ఖమేనీ మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్లు తమ మధ్య విభేదాల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే ముస్లిం దేశాల ఐక్యతే శాంతి కాపాడే మార్గమని ఖమేనీ పేర్కొన్నారు. యుద్ధాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ముస్లిం దేశాలు ఐక్యతగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. గమ్మత్ ఏమిటంటే ఇదే ఇరాన్ పాకిస్తాన్ ఇరాన్తో సరిహద్దులకు సంబంధించిన గిల్లి కజ్జాలు పెట్టుకుంది. 2024 జనవరిలో పాకిస్తాన్ భూభాగంలో జైష్ అల్ అదల్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనగా పాక్ సైతం ఇరాన్ సరిహద్దుల్లోని బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ శిబిరంపై దాడులు నిర్వహించింది. దీంతో ఇరు దేశాల ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజాగా భారత్, పాకిస్తాన్ మినీ వార్ను అడ్డంగా పెట్టుకొని షహబాజ్ చేస్తున్న ఇరాన్లో పర్యటన వాటిని తగ్గించుకునేందుకు సహకరిస్తుందని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. నిజానికి ఆపరేషన్ సింధూర్ అనంతరం మే 9న భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఇరాన్ మంత్రి అరగ్జీ మధ్య ఇండియా ఇరాన్ ఉమ్మడి కమిషన్ సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ప్రాంతీయ సహకారం అవసరమని ఇరువురు ప్రకటించారు. పాక్తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇరాన్ చెప్పినప్పటికీ భారత్ దీన్ని ద్వైపాక్షిక సమస్యగా చెబుతూ పీఓకే తిరిగి ఇవ్వడం ఒక్కటే చర్చల అంశమని స్పష్టం చేసింది. అటు గాజా విషయంలోనూ ముందు నుండి భారత్ తటస్థంగా వ్యవహరిస్తూ వస్తోంది. పాలస్తీనా కోసం విరాజ్య పరిష్కారాన్ని భారత్ మద్దతిస్తోంది. అక్టోబర్ దాడులను ఖండించిన భారత్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను కూడా ఖండించింది. శాశ్వత ప్రమాదాన్ని నివారించి మానవీయ సహాయం అవసరమని ప్రకటించింది.
అయితే భారత్ను దౌత్యపరంగా నిలువరించేందుకు దాయాది పాకిస్తాన్ నానా విధాలుగా ప్రయాసలు పడుతోంది. పలు దేశాల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే శత్రు దేశమైన ఇరాన్తోనూ కాళ్ల బేరానికి రాక తప్పలేదు. సరిగ్గా ఏడాది క్రితం ఈ రెండు దేశాలు పరస్పరం బాంబుల వర్షం కురిపించుకున్నాయి. నిజానికి ఈ రెండు దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యతో సతమతమవుతూ ఉన్నాయి. ఓవైపు ఇరాన్ మద్దతుతో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న హమాస్ ఇజ్రాయెల్ చేతిలో చావు దెబ్బ తింటోంది. మరొక వైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తీవ్ర ఆవేదనతో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దాదాపు అరగంటలోనే వాటిని నేలమట్టం చేసింది. అయితే దౌత్యపరంగా శత్రువును ఇరకాటంలో పెట్టాలంటే ముస్లిం దేశాలైన ఈ రెండు ఒకే తాటి మీదకు రావడం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే శత్రుత్వానికి గుడ్ బై చెప్పి మళ్లీ చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్తాన్ పట్ల స్పందించిన ఇరాన్ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రతిదాడి చేసిన తరువాత పెదవి విప్పింది. పరోక్షంగా పాకిస్తాన్కు మద్దతు తెలుపుతూనే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఆ రెండు దేశాల మధ్య మైత్రి మళ్లీ చిగురించడానికి ఈ సూచన కూడా ఓ కారణం కావచ్చు. గతంలో ఇరు దేశాల మధ్య కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదని భారత్ తేల్చి చెప్పడంతో నాకెందుకులే అని తప్పుకుంది. పాకిస్తాన్ ఇరాన్ కత్తులు దూసుకున్నా, చట్టాపట్టాలు వేసుకుని తిరిగినా భారత్ మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇరాన్తో సత్సంబంధాలనే కొనసాగిస్తూ వస్తోంది. ఈ సమయంలో ఇరాన్ పాకిస్తాన్ ఎంత చెలిమి చేసినా అది మన దేశంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అమెరికా రక్షణ శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. అదేంటంటే పాకిస్తాన్ భారత్ను తమ ఉనికికి ముప్పుగా భావిస్తోందని, భారత్ మాత్రం పాకిస్తాన్ అంతగా ముఖ్యమైంది కాని భద్రతా సమస్యగా పరిగణిస్తోందని తెలిపింది. ప్రపంచవ్యాప్త ముప్పులపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ వార్షిక నివేదికలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ సైన్యం యుద్ధ భూమి, అణ్వాయుధాల అభివృద్ధితో సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తుందని తెలిపింది. భారత్ తమ ఉనికికి ముప్పు అని పాకిస్తాన్ భావిస్తోంది. భారతదేశ సాంప్రదాయ సైనిక ఆధిక్యతను ఎదుర్కోవడానికి యుద్ధ భూమిలో అణు ఆయుధాల అభివృద్ధి సహా తన సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. పాకిస్తాన్ తన అణు ఆయుధాగారాన్ని ఆధునీకరిస్తోందని, అణు పదార్థాల భద్రతను, అణు కమాండ్ నియంత్రణను పటిష్టం చేస్తోందని కూడా నివేదిక వివరించింది. పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక వినాశన ఆయుధాలను సంబంధించిన వస్తువులను సేకరిస్తోంది. పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక వినాశన ఆయుధాలను సంబంధించిన వస్తువులను సేకరిస్తోందని బాంబు పేల్చింది. ముఖ్యంగా చైనా, టర్కీ, యుఏఈల నుంచి ఆయుధాలను పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. చైనా ఆర్థికంగా, సైనికంగా పాకిస్తాన్కు ప్రధాన సహాయకుడిగా ఉందని అమెరికా ఉద్ఘాటించింది. పాకిస్తాన్ సాయుధ దళాలకు మద్దతు ఇచ్చే విదేశీ ఆయుధాలు, వస్తువులు, సాంకేతికత ఎక్కువగా చైనా నుండి పొందినవనేది తెలిపింది. భారత విషయంలో మాత్రం విదేశీ రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేయడం, విదేశీ సరఫరాపై ఆధారాన్ని తగ్గించడం, సైన్యాన్ని ఆధునీకరించడం వంటి లక్ష్యాలతో భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందని నివేదిక స్పష్టం చేసింది.